తెలంగాణలో ముఖ్యంగా ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉంటారో ఆ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే సకాలంలో వారికి కావాల్సినటువంటి ఎరువులు పంపిణీ అవ్వకపోవడం. ఆ సమస్య. అది లేకపోతే వారి దగ్గరలో ఉన్న ఊర్లలోకి ఎక్కడైతే ఈ ఎరువులు అమ్ముతూ ఉంటారో అక్కడికెళ్ళి కొనుక్కు రావాల్సి రావడం, దాంతో వాళ్ళు చాలా ట్రావెల్ చేయాల్సి రావడం, లేట్ అయిపోతూ ఉండడం. ఈ 2 సమస్యల్ని ఇప్పుడు తెలంగాణలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నారు. సో దీనికి ఒక సరికొత్త పరిష్కారంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంతకన్నా ముందు కూడా ఎన్నో ప్రయోగాలు చేసింది. దాని మీద ఫైనల్‌గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే మహిళా సంఘాలు ఉంటాయో వారి ద్వారా వారికి ఎరువుల పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రైతు సహకార సంఘాలు కావచ్చు, వ్యవసాయ సహకార సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎరువు పంపిణీదారులు ఎవరైతే ఉంటారో అమ్ముకుంటూ ఉంటారో వీళ్ళ ద్వారానే ఎరువు వాళ్ళ దగ్గరకు వచ్చేది. అయితే ఇదంతా కూడా చాలా ఎక్కువ సమయం అయితే తీసుకుంటూ ఉండేది. గతంలోనే ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలు అంటే సుమారు 2601 రైతు వేదికలు ఏర్పాటు చేసింది. అయితే ఆ రైతు వేదికలో సరైనటువంటి భద్రత లేకపోవడం, సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఈ ఎరువులన్నీ కూడా ఎక్కడైతే స్టోర్ చేయాలో అక్కడ సరైనటువంటి గిడ్డంగులు లేకపోవడం, ఇలా అనేక సమస్యల వల్ల అవి విఫలమయ్యాయి. అవి విఫలమైన తర్వాత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కొంత అధికారులతో చర్చించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఈ బాధ్యతను ఇప్పుడు మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకి 5 నుంచి 10 మహిళా సంఘాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4.67 లక్షలు అయితే ఒక్కొక్క జిల్లాకి 5 నుంచి 10 మహిళా సంఘాలు ఉన్నాయి. సో వీళ్ళని ఎలా ఎంపిక చేస్తారు, వీళ్ళు ఎలా పంపిణీ చేస్తారంటే దానికి 3 దశల్లో ప్రభుత్వం ఈ పని చేయబోతుంది. మొదటి దశలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే బాగా చురుగ్గా ఉంటున్నారో, బాగా పెర్ఫామ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళలో ఉత్తమ మహిళా సంఘాల్లో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వారికి ఏవైతే ఎరువులు వాళ్ళు పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి లైసెన్స్లు 2వ దశలో జారీ చేస్తారు. ఇక 3వ దశలో వారికి ఈ యూరియా యాప్ స్టేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు తీసుకొచ్చినటువంటి ఈ యూరియా యాప్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా వాడాలి, ఎలా రైతులకి సకాలంలో అందేలా చేయాలి, దీని మీద ఒక శిక్షణ అందిస్తారు. సో మొత్తం మీద ఈ 3 దశలు అయిన తర్వాత వీళ్ళు బాగా చేయగలరు అనేటువంటి నమ్మకం అధికారులకు, వీళ్ళకి శిక్షణ ఇచ్చిన వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత వీరి ద్వారా తెలంగాణలో మారుమూల గ్రామాల్లో ఎవరైతే రైతులు సమస్య ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు పంపిణీ చేసేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని లక్షల టన్నుల ఎరువులు అనేవి రైతులకు తెలంగాణలో ప్రతి సంవత్సరం అవసరం. అయితే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రస్తుతం ఉన్న సమస్యల వల్లే ముఖ్యంగా యాసంగి వానాకాలాల్లో రైతులు ఎరువులు దొరక్క ఇబ్బంది పడడం, అలాగే పంటలు కొన్ని విఫలమవుతూ ఉండడం, ఇదంతా కూడా ప్రజలు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ రైతులు ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు వేదికలు కూడా విఫలం అవడంతో, అంటే వాటన్నిటికీ కూడా ఒక ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ కూడా రైతులకు ఎరువుల విషయంలో సాయం చేయడంలో విఫలం అవ్వడం వల్ల కొంత తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం పోయేటువంటి దశలో ప్రభుత్వం ఈ మహిళా సంఘాలను ముందుకు తీసుకొచ్చి మహిళా సంఘాలకు కూడా దీని ద్వారా ఎందుకంటే మహిళా సంఘాలంటే మనం చూస్తూనే ఉంటాం, దాదాపు వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల సమస్యలు, అంటే మహిళలు అంటే దాదాపు కుటుంబానికి ఎవరైతే మొత్తం చూసుకుంటారో వాళ్ళు కాబట్టి వాళ్ళు మనుషుల యొక్క సమస్యలను అర్థం చేసుకోగలరు కాబట్టి వాళ్ళకు అప్పగించడం ద్వారా ఈ సమస్య ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, మాకు ప్రభుత్వం ఉందన్నటువంటి నమ్మకం, అలాగే వాళ్ళకి చెందినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మహిళలకి ఇది అప్పగించడం మహిళా సంఘాలకి ఇంకొంత భరోసానైతే రైతులకు పెంచిందని అనుకోవాలి. మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ వినూత్నంగా మహిళా సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమం గురించి మీరేమనుకుంటున్నారో మీ కమెంట్స్లో తెలియజేయండి.